వామ్మో, ఏంట్రా ఇది? ఎప్పుడూ లేనిది ఈసారి టీచర్స్ డేకి ఇంతమంది వచ్చారు. ఐ థింక్ మన టీచర్స్ వాళ్ళ ఓల్డ్ స్టూడెంట్స్ని కూడా ఇన్వైట్ చేశారనుకుంటా. ఛా, ఈ విషయం నీకెలా తెలుసు? ఏమో, నాకు అన్నీ అలా తెలిసిపోయేదా అంతే. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు? గైస్ 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 అటు చూడండి, మన సూపర్ సీనియర్ అనుకుంటా. వెళ్ళి మాట్లాడదాం పదండి. హాయ్ సిస్టర్. హాయ్. ఇంతకీ మీరు కంగారు పడకండి సిస్టర్, మేము ప్రజెంట్ ఈ స్కూల్లో చదువుతున్న స్టూడెంట్సే. ఓహో, ఇంతకీ మీ ఫ్రెండ్స్ ఏరి సిస్టర్? వాళ్ళు ఆన్ ద వేలో ఉన్నారు. అది సరే కానీ మీరేంటి ఇంత డల్గా ఉన్నారు? ఏముంది సిస్టర్, మళ్ళీ రేపటి నుండి రెగ్యులర్ స్కూలు, బోరింగ్ క్లాసెస్. మాకు ఇవాళ ఒక్కరోజే ఎంటర్టైన్మెంట్. ఇంతకీ మీ టీచర్స్ ఎలా ఉండేవారు సిస్టర్? మీకు క్లాసెస్ ఎప్పుడు బోరింగ్గా అనిపించలేదా? ఎందుకు అనిపించలేదు? బాగా బోరింగ్గా ఉండేది. ఒకరోజు మా తెలుగు టీచర్స్ క్లాస్ తీసుకుంటున్నప్పుడు పద్యాలు, గ్రామరు ఏమీ అర్థం కావడం లేదని చెప్పా. తర్వాత రోజు నుండి మా తెలుగు టీచర్స్ మాకు పద్యాలు, గ్రామర్లు అన్నీ మాకు అర్థమయ్యేలాగా చెప్పేవాళ్ళు. అప్పుడు తెలిసింది తెలుగు భాష గొప్పతనం గురించి. అప్పుడు మా టీచర్స్ తెలుగు భాష గురించి మాతో ఏమని చెప్పారో తెలుసా? తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. మరి హిందీ సబ్జెక్టు? నీ మీదొట్టు, నాకు ఒక్క ముక్క వచ్చేది కాదు. టీచర్స్ నన్ను హిందీలో తిడుతుంటే అదేదో పొగడ్తలు అనుకుని థ్యాంక్ యూ చెప్పేదాన్ని. మరి ఎలా నొట్టికొచ్చావు సిస్టర్? మా హిందీ టీచర్స్ మాకు హిందీ లెసన్స్ అర్థమయ్యేలా తెలుగులో కూడా చెప్పేవారు. ఆ తర్వాత రోజు నుండి టీచర్స్ మాకు హిందీ క్లాసెస్ చెప్తుంటే ఏఆర్ రెహమాన్ సాంగ్ వింటున్నట్టు అనిపించేది. ఏ సాంగ్ సిస్టర్? ఏ సాంగా? चल छैया 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 चल छैया 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 चल छैया 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 चल छैया 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 चल छैया 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 चल छैया 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 सारे इश्क की छाँव चल छैया छैया सारे इश्क की छाँव चल छैया पाँव जन्नत चले चल छैया छैया पाँव నెక్స్ట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్. ఇంగ్లీష్ క్లాసెస్ జరుగుతున్నప్పుడు నాకు ఎలా అనిపించిందంటే జురాసిక్ పార్క్ సినిమా సబ్ టైటిల్స్ లేకుండా జాపనీస్లో చూస్తున్నట్టు అనిపించేది. తర్వాత మా టీచర్స్ డిక్షనరీలో చూసి డైలీ 5 మీనింగ్స్ నేర్చుకోమని చెప్పారు. అలా నేర్చుకోవడం వల్లే మేము మంచి జాబ్స్లో సెటిల్ అయ్యాం. నేను జాబ్లో జాయిన్ అయిన తర్వాత మైండ్లో ఒక సాంగ్ వేసుకున్నాను. ఏ సాంగ్ అని అడక్కు, నేనే చెప్తాను. My patience is waning, is this entertaining? Our patience is waning, is this entertaining?
నెక్స్ట్ సైన్స్. అక్క నెక్స్ట్ మ్యాథ్స్ కదా. సారీరా, నాకు మ్యాథ్స్ అంటే చాలా భయం, అందుకే స్కిప్ చేశా. బుక్ మొత్తం ప్రాబ్లమ్సేగా. సరేలే, మీకోసం చెప్తా వినండి. మా మ్యాథ్స్ టీచర్స్ క్లాస్ తీసుకునేటప్పుడు అన్నీ అర్థమయ్యాయి అనిపించింది, కానీ ఎగ్జామ్స్లో క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత అర్థమైంది మాకేమీ అర్థం కాలేదని. తర్వాత టీచర్స్ మాకు ఏ ప్రాబ్లంకి ఏ ఫార్ములా వాడి ఎలా సాల్వ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. కానీ మా మ్యాథ్స్ టీచర్లున్నారా, బా ఖాళీ పీరియడ్ దొరికినప్పుడల్లా ఒకరితో ఒకరు పోటీ పడి మరీ ఎక్స్ట్రా క్లాసులు తీసుకునేవారు. అప్పుడు మాకు ఏమనిపించిందంటే, A square, B square, A plus B whole square. Tom and Jerry wore a key, a time and I don't care. Attack, attack, yelka pilli meerake. Attack, attack, puvu mullu meerake. Attack, attack, uppu nippu meerake. Attack, attack. A square, B square, A plus B whole square. Tom and Jerry wore Ricky a time and I don't care. ఏ మాటకు ఆ మాటే. సైన్స్ సబ్జెక్ట్ మాత్రం భలే ఇంట్రెస్టింగ్గా ఉండేది. ఆ ఎక్స్పెరిమెంట్లు, ఆ క్యాల్కులేషన్లు ఒక్క మాటలో చెప్పాలంటే సూపర్ అంతే. కానీ ఒక్కసారి ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు మా ఫ్రెండ్స్ ఇలా నన్ను అడిగారు. ఏమని అడిగారక్క? బోటనీ పాఠముంది, మేటనీ ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా. హిస్టరీ లెక్చర్ ఉంది, మిస్టరీ పిక్చర్ ఉంది, సోదరా ఏది బెస్ట్ రా. బోటనీ క్లాస్ అంటే బోరు బోరు, హిస్టరీ రుస్టు కన్నా రెస్ట్ మేలు. పాటలు ఫైటులున్న ఫిల్ము చూడు, బ్రేకులు డిస్కోలు చూపుతారు. జగడ 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 జాం, జగడ 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 జాం, జగడ 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 జాం, జగడ 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 జాం. లాస్ట్ సోషల్ సబ్జెక్టు. మన డైలీ లైఫ్లో జరిగేవే సబ్జెక్ట్లో ఉండేవి కాబట్టి అంతగా హార్డ్ అనిపించలేదు. ఒక్కసారి సోషల్ సబ్జెక్ట్ గురించి ఆలోచిస్తూ పడుకున్నా. నాకు కలలో కొలంబస్ కనిపించాడు. అప్పుడు తనని నేను ఒకటి అడిగాను. ఏమని అడిగారు సిస్టర్? కొలంబస్ ఇచ్చారు సెలవు, ఆనందంగా గడపడానికి కావాలొక టీవీ. కొలంబస్ ఇచ్చారు సెలవు, ఆనందంగా గడపడానికి కావాలొక టీవీ. సెలవు 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 కనుకొను కొత్త టీవీ నీవు. సెలవు 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 కనుకొను కొత్త టీవీ నీవు. శని ఆదివారాలేమని అన్నవి, మనుషుల్ని మిషన్లు కావద్దన్నవి. చంపే సైన్యము అణు ఆయుధం, ఆకలి పస్తులు, డర్టీ పాలిటిక్స్, పొల్యూషన్ ఏది చూడబడలేని టీవీ కావాలి. ఇస్తావా కొలంబస్? నిద్ర లేచి చూస్తే అది కళ అని తెలిసింది. సిస్టర్, మదర్ టీచర్స్ని మర్చిపోయారు సిస్టర్. వాళ్ళని ఎలా మర్చిపోగలను? ఇక్కడ మమ్మల్ని అమ్మలాగా చూసుకునేవారు. మేమెంత అల్లరి చేసినా మమ్మల్ని హత్తుకునేవారు. వాళ్ళ ఒళ్ళో ఎత్తుకుని తిరిగేవారు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలో మేము మా అమ్మ దగ్గర ఉన్నట్టే ఫీల్ అయ్యాము. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తన లాలి పాట
సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. ఆగండి, ఇన్ఛార్జెస్, పీటీ, నాన్ టీచింగ్ స్టాఫ్ గురించి చెప్పాలి. ఒకరోజు మా ఫ్రెండ్ ఒకడు స్కూల్కి అని చెప్పి సినిమాకి వెళ్ళాడు. ఇంటికి ఫోన్ చేస్తే స్కూల్కే వచ్చాడండి అన్నారు. తర్వాత విషయం తెలిసి పేరెంట్స్ ఇలా అన్నారు, సార్ మీరేం చేస్తారో మాకు తెలియదు, మళ్ళీ వాడు చెప్పకుండా ఇలా తిరగొద్దు. అంతే, నెక్స్ట్ డే మా ఇన్ఛార్జెస్ అందరు కూడా వాడిని ఆ తర్వాత నుండి వాడే కాదు, స్కూల్లో ఎవరు కూడా స్కూల్ పేరు చెప్పి బయట తిరగడానికి సాహసం చేయలేదు. సిస్టర్, పాపం ఆ ఆయాలను చూడండి, ఎప్పుడూ పని చేస్తూనే ఉంటారు. వాళ్ళకి అసలు అలుపే రాదా? వాచ్మ్యాన్ కూడా అంతే, అటు ఇటు పరుగులు పెడుతూ ఉంటాడు. ఇలాగే నేను వాళ్ళని అడిగాను. అప్పుడు వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు కొదవేమున్నది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు కొదవేమున్నది. సిస్టర్, ఇన్ని విషయాలు మీరు ఎలా గుర్తుపెట్టుకున్నారు సిస్టర్? మేమైతే ఈరోజు జరిగినవి రేపు మర్చిపోతాం సిస్టర్. అది మా గొప్పతనం కాదమ్మా, మా టీచర్స్ యొక్క గొప్పతనం. మా టీచర్స్ మాకు ఎలా ఉండాలో, ఎలా బిహేవ్ చేయాలో, లైఫ్లో ఎలా సక్సీడ్ అవ్వాలో నేర్పించారు. ఇంకా ఎన్నెన్నో నేర్పించారు. అందుకే మేము లైఫ్లో సక్సెస్ అయ్యాం. ఇంతకీ మీరు ప్రైవేట్ సెక్టార్లో జాబ్ చేస్తున్నారా, పబ్లిక్ సెక్టార్లో జాబ్ చేస్తున్నారా? పబ్లిక్ సెక్టార్లో. ఇంతకీ మీ పేరు సిస్టర్? ఐఎమ్ మనీషా. అంటే ఈరోజు గెస్ట్గా పిలిచింది మీరు ఎక్స్పెక్ట్ చేసింది కరెక్టే. మనీషా ఐఏఎస్ నేనే. ఫ్రెండ్స్, టీచర్స్ మిమ్మల్ని తిట్టారనో కొట్టారనో వాళ్ళ మీద ద్వేషం పెంచుకోకండి. మీ మీద వాళ్ళకి ఎలాంటి గ్రడ్జెస్ ఉండవు. అందరినీ ఒకటేలాగా ట్రీట్ చేస్తారు. మీరు ఉన్నత స్థాయికి ఎదగాలనే టీచర్స్ కాస్త మిమ్మల్ని మందలిస్తారు. కాబట్టి ఆ విషయాన్ని మీరు గ్రహించి టీచర్స్ అందరినీ కూడా గౌరవించండి, వాళ్ళ మాట వినండి. లైఫ్లో చాలా ఎత్తుకెదుగుతారు, సక్సెస్ అవుతారు. మమ్మల్ని సన్మార్గంలో నడిపించి మమ్మల్ని తీర్చిదిద్దిన గురువులందరికీ కూడా పాదాభివందనాలు. హ్యాపీ టీచర్స్ డే.